ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేస్తున్నారు. పాక్ సరిహద్దులలో విన్యాసాలు చేసేందుకు వాయుసేన రెడీ అయింది. పోపు ఎన్నికలకు రంగం సిద్ధమట. ఈ ఎన్నికల్లో 70 దేశాలు పాల్గొంటున్నాయి. భద్రతా మండలితోటి పాక్ అయిందట ఉక్కిరిబిక్కిరి. పాకిస్తాన్ మీద గరమైతున్నారట ప్రపంచ దేశాలు. జర్మనీ ఛాన్సలర్ గా ఫెడరిక్ ఎన్నిక. మద్దతు పలికిన 316 మంది. అమెరికా శాండియాగోలో తీవ్ర బోటు ప్రమాదం. 3 మృతి, 7 గాయాలు. భారతదేశంలో ఆపరేషన్ సింధూర్. పాక్ శిబిరాలపై చేస్తున్న మెరుపు దాడులు. ఇండియన్ ఆర్మీ చెప్పిందే చేసిందట. అర్ధరాత్రి ఉగ్ర శిబిరాల మీద దాడి. జడ్జిల ఆస్తుల వివరాలను వెల్లడించింది సుప్రీంకోర్టు. న్యాయమూర్తులు అందరూ న్యాయంగా వాళ్ళ ఆస్తుల వివరాలు అందించారు. సింధు జలాలను దేశం దాటనివ్వనంటున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ. దేశ ప్రయోజనాల కోసమే ఏమైనా చేస్తామని వెల్లడి. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ధనంజయ్ రెడ్డి. ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలు. గాలి జనార్దన్ రెడ్డికి జగన్ ప్రభుత్వం పలికిందట వత్తాసు. ఓబులాపురం తవ్వకాలలో పునరుద్ధరించేలా వ్యూహాలు. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేది నీతులు, చేసేది భూ కబ్జాలు. తిరుపతిలో 7 ఎకరాల 30 గుంటల భూ కబ్జా చేశారట. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశ్వవిద్యాలయం ఏర్పాటు. దానికోసం 55 ఎకరాల భూమి కేటాయింపు. సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచిన ఢిల్లీ అగ్రనేతలు. రేవంత్ రెడ్డితో పాటు పోతున్న బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. 50 ఏళ్ల పాటు తలుచుకునేలా తెలంగాణ రహదారులు ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ సర్కార్ వెల్లడి. శ్రీశైలం డ్యామ్ ను ఇప్పుడైనా కాపాడుదాం. ఆందోళన చేస్తున్న తెలంగాణ డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. రేవంత్ రెడ్డి నీకు పరిపాలన చేత కాకపోతే చెప్పు అంటున్న కేటీ రామారావు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇవి అని ఎత్తి పొడుస్తున్నాడు. ఆర్టీసీ చర్చలు సఫలం. ఆర్టీసీ సమ్మె విరమణం. కెప్టెన్సీ ఒత్తిడి భరించలేకపోయా అంటున్న విరాట్ కోహ్లీ. అందుకే కెప్టెన్సీని వదిలేశాడట. రాజేంద్ర ప్రసాద్, అర్చన కనిపిస్తున్నారు కొత్త సినిమా షష్ఠి పూర్తిలో. ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.